కుండపోత వర్షాల కారణంగా కేరళలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వైనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రమాద ఘటనలో 20కి పైగా మరణించగా అనేక మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అనుమానిస్తున్నారు. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వైనాడుకు చేరుకుంటున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక కార్యక్రమాలకి అంతరాయం కలుగుతున్నట్టుగా సమాచారం. ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. പച്ചക്കാട് പോയാൽ മരുന്നതാ നമ്മളെ മുണ്ടക്കായ് ഇപ്പോൾ പൊട്ടിയിട്ടുള്ള അവസ്ഥ ഇതാണിതാ. അരിക്കാട്ടിന്റെ പെര ഒക്കെ നിൽക്കുന്ന ഏരിയ పచ్చకాడు పోయే మరిదా. కుండపోత వర్షాల కారణంగా కేరళలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వైనాడ్ జిల్లా మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాల్లో ప్రమాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రమాద సమయంలో 20 మందికి పైగా చనిపోగా అనేక మందికి గాయాలయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని కూడా అనుమానిస్తున్నారు. కేరళ విపత్తు నిర్వహణ సంస్థ, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, కేరళ వైనాడ్ జిల్లాని మునుపెన్నడూ లేనట్లుగా భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇటు భారీ కొండ చర్యలు ఈ తెల్లవారుజామున విరిగిపడడంతో ఇప్పటి వరకు 20 మందికి పైగా చనిపోయినట్లుగా సమాచారం ఉంటుంది. అలాగే వందల మంది మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయినట్లుగా సమాచారం ఉంటుంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళంతో పాటుగా ఇటు ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అగ్నిమాపక బృందాలు కూడా ఈ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. ఇటు మెప్పాడి ప్రాంతంలోని వివిధ ప్రాంతాలు ఈ కొండ చర్యలు విరిగిపడి పూర్తిగా బురదమయమైపోయాయి. భారీ వృక్షాలు ఇవన్నీ కూడా ముఖ్యంగా కేరళ చాలా సున్నితమైన ప్రాంతం, చిత్తడిగా ఉండే ప్రాంతం. గత కొద్ది రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కేరళకి రెడ్ అలర్ట్ ని కూడా భారత వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఈ కొండ చర్యలు విరిగిపడడంతో భారీగా ఇళ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి, ధ్వంసమయ్యాయి. అలాగే వాహనాలన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చురల్మల ప్రాంతం, పట్టణ ప్రాంతంలో కొంత భాగం మొత్తం కూడా కొట్టుకుపోయినట్లుగా సమాచారం. 2019లో వచ్చిన వరదలు, అలాగే కొండ చర్యలు విరిగిపడిన ఘటనతో పోలిస్తే ఇది చాలా పెద్ద విపత్తు అని చెప్పి సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్ కాసేపటి క్రితమే స్పందించడం జరిగింది. 20 మందికి పైగా చనిపోయారని ఆయన స్పందించారు. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ప్రధాని మోడీ కూడా స్పందించడం జరిగింది. మృతుల కుటుంబాలకి సంతాపం తెలియపరుస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రధాని కార్యాలయం ప్రకటించడం జరిగింది. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. అలాగే కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితో కూడా ప్రధాని మోడీ మాట్లాడడం జరిగింది. అవసరమైన సహాయక కార్యక్రమాలను ముఖ్యంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఇటు వయనాడ్ మాజీ ఎంపీ ఇటు రాహుల్ గాంధీ కూడా కేరళ సీఎంతో మాట్లాడారు. ఇటు కాంగ్రెస్, అలాగే యూడీఎఫ్ కి సంబంధించిన శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి కోరడం జరిగింది. ఇటు కేరళ నుంచి 5 మంత్రుల బృందం కూడా వైనాడ్ కి బయలుదేరి వెళ్లబోతున్నారు. అక్కడ సహాయక కార్యక్రమాన్ని పర్యవేక్షించబోతున్నారు. అయితే భారీ వర్షాలు ఈ సహాయక కార్యక్రమాలకి ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. రెస్క్యూ ఆపరేషన్స్ ముఖ్యంగా 100 మందికి పైగా ఈ బురద, అలాగే మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయినట్టు పూర్తిగా ఒక గ్రామమే కొట్టుకుపోయినట్లుగా సమాచారం ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయి సమాచారం కేరళ నుంచి రావాల్సి ఉంది. ఎందుకంటే పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్న పరిస్థితి. భారీ వర్షాలకి ఈ కొండ చర్యలు విరిగిపడడం, ముఖ్యంగా వాటర్ కూడా అక్కడ ఉన్న రివర్స్ లో ఎక్కువగా ఉండడంతో కార్యక్రమాలు ప్రస్తుతం అక్కడ వరదల్లో ముఖ్యంగా ఈ కొండ చర్యలు విరిగిపోయిన ప్రాంతాలకు వెళ్లే ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వైనాడ్ ఘటన పట్ల అప్రమత్తమయ్యాయి. సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసేందుకు ఇటు ఆర్మీ, అలాగే వాయుసేనను కూడా రంగంలో పీల్చే ఆలోచనలో ఇటు కేంద్ర ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.